కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ జూనియర్ కాలేజీ హై స్కూల్ విద్యార్థులు శనివారం సమస్యలపై అవగాహన పెంచుతూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం, పాఠశాలలో వసతి, ఆర్ఓ ప్లాంట్ల పనులు, కరువులు వంటి సమస్యలపై నినాదాలు చేశారు. వారి ప్రతిపాడు మండల కేంద్రంలో కొత్త ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను త్వరగా మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ముందు తమ సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్, ప్రతిపాడు మండల అధ్యక్షులు కె హరి, ఇతర కమిటీ సభ్యులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ విద్యార్థుల సమస్యలను స్థానిక అధికారులకు తెలియజేసే ఒక ప్రధాన క్రమంగా నిలిచింది. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే ప్రతిపాడులో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. జిందాబాద్. చదువుతూ పోరాడు. వాళ్ళ పండుగలు వాళ్ళ విచారణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాలుగా చూస్తుంటే అందరికీ కూడా అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువుకుంటున్నారు. కానీ ఏ ఒక్క అధికారులు ఎవరైనా పట్టించుకుంటే వీరు దాఖలంటే ఏ దాఖలలో అలాగే మన రాష్ట్రంలో చెప్పుకున్నట్లయితే ప్రతి విద్యార్థికి తల్లికి చెప్పిన 15,000 వేస్తానని చెప్పింది గవర్నమెంట్. కానీ ఈ రోజు కూడా 15,000 పడ్డాయంటే ఎవరికి పడలేదు. అడిగోళ్ళు ఉన్నారంటే ఎవరైనా ఉన్నారా? అడిగోళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? ఈ గవర్నమెంట్ ఎలా చేస్తుంది? సరే పిల్లలు చదువుకున్నారు అనుకుందాం. కానీ చదువుకున్న తర్వాత ఏం కావాలి? మనకి ఏం కావాలి? జాబ్ కావాలి. ఈరోజు జాబ్లు నా పేరు జి శ్రీకాంత్. నేను కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఎస్ఎఫ్ఐ. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే కొద్ది కాలం అవుతూ ఉంది. కానీ ఇప్పటికే విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు విద్యారంగంలో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చేస్తూ ఉంది. ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలా చేస్తూ ఉన్నాయి అనే మాటలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో విద్య అయితే అందడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటా ఉన్నాయి. అది కాకుండా
ఏదైతే గతంలో హాస్టల్లో చదువుకునే విద్యార్థికి 1500 రూపాయలు ఇస్తూ ఉండేవారు, కానీ ఇప్పటికీ మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ ఇప్పటికీ పెంచడం లేదు. దాన్ని ఎస్ఎఫ్ఐగా 3000 చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నరసింహమూర్తి, నేను ఎస్ఎఫ్ఐ పట్టుకోవడం మన కార్యదర్శి. అయితే ఈరోజు పట్టుకోవడం మనలో ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. అయితే డిగ్రీలో వచ్చేసరికి 6400 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వచ్చేసరికి మేము మా ప్రభుత్వం రాగా తీస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు సంవత్సరంన్నరైనా కూడా ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే అలాగే ఈరోజు చూసుకుంటే పట్టుబడి మండల కేంద్రం, ఇది మండలమే కాకుండా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇప్పుడు వచ్చి అసలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడిగితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము సంవత్సరం పూర్తవకుండానే మీకు శాంక్షన్ చేస్తూ ఉన్న కాలేజ్ ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే హాస్టల్ సొంత భవనాలు లేవు, సొంత భవనాలు ఏర్పాటు చేయమని ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతూ ఉన్నాం. అలా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జ్ చూసుకుంటే 3000 రూపాయలు విద్యార్థులకి ఇవ్వమని చెప్తా ఉంటే అసలు పోషకాహారం కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉంది. పక్క రాష్ట్రం కేరళ రాష్ట్రం చూసుకుంటే వాళ్ళందరూ కూడా కనీస వేతనాలు కూడా విద్యార్థులందరికీ ఇస్తూ ఉంటే ఇక్కడ అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నారు. ఈ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏదైతే తెలుగు వందనం అర్హులైన 70% ఇస్తానని 70% వచ్చిన అందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే 70% కంటే ఎక్కువ ఉన్న 90% ఉన్న వాళ్ళు కూడా 6000 రూపాయలు 3000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే నలుగురింట్లో ఉన్న వాళ్ళకి 5 పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం అందరికీ ఇచ్చి 2-3 ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గురించి అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రాబ్లంలన్నీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే భారీ ధర్నా చేస్తామని చెప్పి నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ పట్టించుకునే సమయంలో విద్యార్థులందరూ ఆందోళన చేసి గత నెల రోజుల పాటు కూడా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో స్టేట్ వైజ్ ధర్నాలు చేసి మా హక్కులు మేము కల్పించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంలో విద్యార్థులకు అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి. ఈరోజు ఏదైతే పత్తిపాడు మండలంలో పత్తిపాడులో చుట్టుపక్కల 4 ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు పిల్లలు, కానీ ఆ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది డిగ్రీ కళాశాల ప్రభుత్వ కాలేజీలు లేని వల్ల విద్యార్థులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో కారణంగా ఇక్కడున్న హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు సరైన నాణ్యత భోజనం అందక, కాస్మెటిక్స్ మరియు మెస్ ఛార్జెస్ పెంచక సరైన నాణ్యత భోజనం అందకూడదు. ఏదైతే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ 6400 కోట్ల రూపాయలు దాన్ని వెంటనే విడుదల చేయాలి. ఏవైతే తల్లికి వందనం అనే పేరు చెప్పి విద్యార్థులందరికీ 90% ఉన్న విద్యార్థులందరికీ అందజేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో కులపరంగా మతపరంగా చూసి వాళ్ళకి 7000, 8000 లేదా 9000, 4000 రూపాయలు వేస్తూ ఉంది. విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో తల్లి వందనం అందేలా చూడాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళకి బస్ పాసులు పెట్టింది తప్ప విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.